హనుమంతుడికి బంగారం కాదు, పూలు కాదు, ఎందుకు తమలపాకులే అత్యంత ప్రీతికరమయ్యాయి తెలుసా? ఆ ఒక్క క్షణంలో సీత ఇచ్చిన ఆశీర్వాదం హనుమాన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రామాయణంలో అత్యంత భావోద్వేగమైన క్షణాలలో ఒకటి. రామ రావణ యుద్ధం ముగిసింది. అధర్మం నశించింది, ధర్మం గెలిచింది. రాముడు విజయం సాధించాడు. ఆ శుభవార్తను తీసుకొని తన ప్రాణసకుడైన భక్తుడు హనుమంతుడు అశోకవనానికి చేరుకున్నాడు. అక్కడ ఎంతో దుఃఖంలో నిరాశలో కూర్చున్న సీతమ్మ మనసులో ఒకటే ఆలోచన, నా రాముడు ఎలా ఉన్నాడు? అలాంటి సమయంలో హనుమంతుడు నమస్కరిస్తూ నిలబడ్డాడు. అమ్మా! ఆ శబ్దం విన్న సీతమ్మ ఆశ్చర్యంతో పైకి చూసింది. నా రాముడు గెలిచాడా అని ఆతృతగా అడిగింది. హనుమంతుడు నమస్కరిస్తూ సంతోషంతో చెప్పాడు, అవునమ్మా, మీ రాముడు విజయం సాధించాడు. ఆ మాట విన్న క్షణంలో సీతమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. అది బాధ కన్నీళ్లు కాదు, సంతోషం కన్నీళ్లు. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆనందంలో హనుమంతుడిని ఆశీర్వదించాలనుకుంది. కానీ ఆమె దగ్గర బంగారం లేదు, పూలు లేవు, ఏమీ లేవు. ఒక్క క్షణం ఆలోచించింది, చుట్టూ చూసింది. అప్పుడు ఒక చిన్న తమలపాకు తీగ కనిపించింది. సీతమ్మ మెల్లగా ఆకులను తీసుకుంది. తన చేతులతో ఒక చిన్న మాలగా అల్లింది. అది సాధారణ మాల కాదు, తల్లి ప్రేమతో నిండిన మాల. ఆ మాలను హనుమంతుడి తలపై ఉంచింది. ఆశీర్వదిస్తూ చెప్పింది, నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండాలి అని ఆశీర్వదించింది. ఆ మాటలు, ఆ ఆశీర్వాదం హనుమంతుడి హృదయాన్ని తాకాయి. ఆ క్షణంలో హనుమంతుడు పరవశించిపోయాడు. హనుమంతుడు నమస్కరిస్తూ ఇలా అన్నాడు, అమ్మా, ఇవి నాకు బంగారం కంటే విలువైనవి. ఆ రోజు నుండి తమలపాకులు హనుమంతుడికి అత్యంత ప్రీతికరమయ్యాయి. ఇదిలా ఉండగా ఇంకో కథ ప్రకారం రావణుడితో జరిగిన భీకర యుద్ధంలో హనుమంతుడు అనేక గాయాలు పొందాడు. ఆ గాయాలు ఆయన ఒళ్ళంతా మంటను, నొప్పిని కలిగించాయి. అది చూసిన రాముడు తన ప్రియభక్తుడి బాధను తట్టుకోలేకపోయాడు. రాముడి కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు స్వయంగా రాముడు తమలపాకులు తెంపి రసము చేసి ఇల్లగా హనుమంతుడి గాయాలపై రసము, తమలపాకులు ఉంచాడు. ఆ దివ్య స్పర్శతో గాయాల మంట తగ్గింది, నొప్పి శాంతించింది, గాయాలు మాయమయ్యాయి. ఆ క్షణంలో ప్రపంచం ఒక గొప్ప సత్యాన్ని చూసింది. భక్తుడిపై ప్రభువు ప్రేమ ఎంత గొప్పదో. హనుమంతుడి కళ్ళలో ఆనందం పరవశించిపోయింది. ఆ రోజు నుండి తమలపాకులు భక్తి యొక్క చిహ్నంగా మారాయి. హనుమంతుడికి తమలపాకులు ఎందుకంత ప్రీతికరమో తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ తమలపాకులతో చేసే పూజ వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. భక్తులు విశ్వసించే ఒక గొప్ప విషయం ఏమిటంటే, తమలపాకుల మాల సమర్పిస్తే హనుమాన్ స్వామి ప్రసన్నమై మన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం. ప్రత్యేకంగా మంగళవారం లేదా శనివారం రోజుల్లో ఈ పూజ చేస్తే ఫలితం ఇంకా త్వరగా లభిస్తుందని అంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జాతకంలో రాహు, కేతు లేదా శని దోషాలు ఉన్నవారు హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పిస్తే ఆ దోషాల ప్రభావం తగ్గుతుంది. మన జీవితంలో ఉన్న అడ్డంకులు మెల్లగా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామిని భక్తితో తమలపాకులతో పూజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి, మనసుకు శాంతి వస్తుంది, ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. తమలపాకులు 21 లేదా 108 తాజా తమలపాకులను తీసుకొని ఒక దారానికి గుచ్చి మాలగా తయారు చేస్తారు. ఆ మాలను భక్తితో స్వామివారికి సమర్పిస్తారు. హనుమంతుడిని దర్శించుకున్నప్పుడు తమలపాకుల మాలతో పాటు ఆయనకు ఇష్టమైన బూందీ లేదా వడలు నైవేద్యంగా సమర్పిస్తే ఇంకా శుభ ఫలితాలు లభిస్తాయని అంటారు. హనుమంతుడి భక్తి మనకు చెప్తుంది, భక్తితో చేసిన చిన్న పూజ కూడా నా జీవితాన్ని మార్చగలదు. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్.